Good morning, students. To be class amma, to be circle first unit చెప్పుకుంటున్నాం కదా math to be unit 1 circle వృత్తము వృత్తం అనే చాప్టర్ నుంచి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటున్నాం. ఎక్సర్సైజ్ 1A exercise 1A ఓకేనా. క్లాస్ నెంబర్ 12 అమ్మా ఇది ఓకేనా. మన లాస్ట్ క్లాస్లో రోమన్ నెంబర్ 1లో 13th వరకు ఉన్నాయి. 13th వరకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరిగింది. 13th సమ్ ఏంటి? పారామీటర్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ ఓకేనా. వృత్త పరామితీయ సమీకరణాలు ఏ విధంగా కట్టాలో మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం అనేది జరిగింది. ఏ విధంగా కట్టాము? వృత్త సమీకరణాలని ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ h, k and radius r, then the equations are x equal to h plus r cos theta, y equal to k plus r sin theta. ఎప్పుడు కేంద్రము h, k ఉండి వ్యాసార్థము r గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు వృత్త పరామితీయ సమీకరణాలు ఏ విధంగా రాసాము అంటే x ఈక్వల్ టు h ప్లస్ r cos theta, y ఈక్వల్ టు k ప్లస్ r sin theta ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ the parametric equation of a circle with center 0, 0 and radius r greater than 0, then equations are x equal to r cos theta and y equal to r sin theta. కేంద్రము 0, 0 ఉండి వ్యాసార్థము r గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు వృత్త పరామితీయ సమీకరణాలు ఏ విధంగా రాస్తాము అంటే x ఈక్వల్ టు r cos theta and y ఈక్వల్ టు r sin theta ఓకేనా. అవి వృత్త పరామితీయ సమీకరణాలు ద ఈక్వేషన్స్ ఆఫ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ of the circle ఓకేనా. నెక్స్ట్ వన్ రోమన్ నెంబర్ 2. Now we are go to Roman number 2. In Roman number 2 first problem. Roman number 2 లో ఫస్ట్ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. If the abscess of a point, if the abscissy of a point a comma b are the roots of the equation x square plus 2ax minus b square equal to 0, x square plus 2ax minus b square equal to 0 and ordinates of a comma b are the roots of y square. Ordinates means coordinates 2py minus 0. Then find the equation of a circle for which AB bar is a diameter
diameter. Okay nama, that is the question number 1 in Roman number 2. Now write the Telugu medium. Okay, write the question in Telugu medium. A, B బిందువులు A, B బిందువులు x నిరూపకాలు A, B బిందువుల x నిరూపకాలు ordinates of AB are the ordinates of AB are the x A, B బిందువుల x నిరూపకాలు x square plus 2ax minus b square equal to 0 కు మూలాలు. x నిరూపకాలు x square plus 2ax minus b square equal to 0 కు మూలాలు. y నిరూపకాలు y square plus 2py minus q square equal to 0. y square plus 2py minus q square equal to 0. 0 కు మూలాలు అయితే ఏబీలు వ్యాసాగ్రాలుగా ఉండే వృత్త సమీకరణాన్ని కనుక్కోండి. ఏబీలు వ్యాసాగ్రాలుగా ఉండే వృత్త సమీకరణాన్ని కనుక్కోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఆర్ ద AB bar is a diameter. It is AB bar is a diameter. AB bar అనేది AB అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. అవునా, AB are the 2 పాయింట్స్. AB అనే 2 పాయింట్స్ మనకి ఇచ్చాడు. ఆ AB అనే 2 పాయింట్స్ ఇచ్చాడు కదమ్మా. ఆ AB అనే 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ అంటే x కోఆర్డినేట్స్ అంటే దేనికి రూట్స్ x స్క్వేర్ ప్లస్ 2ax minus b square equal to 0 కి రూట్స్. ఫస్ట్ మనం ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, లెట్ a, b are the 2 points. These are a equal to x1 comma y1, b equal to x2 comma y2. A equal to x1 comma y1 and b equal to x2 comma y2. A comma b are the 2 points. అవునా, a comma b అనేది 2 బిందువులు అని ఇచ్చాడు కదమ్మా. ఆ 2 బిందువులను తీసుకున్నాను నేను. ఏమని తీసుకున్నాను? In problem is not there. AB points are not given in the problem. AB అనే బిందువులని మనకి ప్రాబ్లం లో ఇవ్వలేదు. ఓకేనా, మనం ఆ పాయింట్స్ తీసుకున్నాను నేను. ఏమని తీసుకున్నాను? A equal to x1 comma y1 and b equal to x2 comma y2. ఇప్పుడు ఈ x1 y1 x2 y2 అనే బిందువులలో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చూడండి, కోఆర్డినేట్స్ ఆఫ్ AB. చూడండి, A, B యొక్క ఆర్డినేట్స్ ఉన్నాయి కదా. ఆర్డినేట్స్ అంటే కోఆర్డినేట్స్, నిరూపకాలు. x నిరూపకాలు, y నిరూపకాలు. ఈ A, B అనే బిందువులలో ఈ x నిరూపకాలు ఏమేమి ఇక్కడ x1 x2. ఈ x నిరూపకాలంట దేనికి రూట్స్ అంట? x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ రూట్స్, మూలాలు. x నిరూపకాలు దీనికి మూలాలు. ఓకేనా, నెక్స్ట్ y నిరూపకాలు y1 and y2 are the roots of the y square plus 2py minus q square equal to 0. y1 and y2 are the roots of the y square plus 2py minus q square equal to 0. ఏం లేదమ్మా, మనం తీసుకున్న ఈ 2 బిందువుల్లో x1 x2 అనేవేమో దీనికి రూట్స్, దీనికి మూలాలు. y1 y2 అనేవేమో దీనికి మూలాలు. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మనం వృత్త సమీకరణాన్ని కట్టాలి. ఓకేనా, ఫస్ట్ ఇవి 2 కూడా ఏమైనా చెప్పాడు? వ్యాసాగ్రాలుగా చెప్పాడు. అవునా, ఏబీలు A, B అనే బిందువులు 2 కూడా వృత్తం యొక్క వ్యాసాంగాలు అంటే n పాయింట్స్. అవునా, వృత్తం యొక్క వ్యాసాంగాలు అంటే n పాయింట్స్ కదా. ఇదేమో x1 y1, ఇది x2 y2. మధ్యలో ఏముంటుంది? సెంటర్ ఉంటుంది. మధ్యలో ఏముంటుందమ్మా? సెంటర్ ఉంటుంది.
ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x1 x2 అనే 2 పాయింట్స్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనం కట్టాం కదా, అదే రాసుకుందాం. ఓకేనా? a comma b are the ends of the diameter then equation of the circle. ఏవైనా రెండు బిందువులు వ్యాసాగ్రాలుగా ఉన్నప్పుడు వృత్తం యొక్క సమీకరణం కట్టడానికి మనకు ఫార్ములా తెలుసు. ఏంటది? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. మన 12th ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాబ్లం నెంబర్ 1 లో 12th లో ఉన్న సమ్స్ అన్ని కూడా మనం ఈ ప్రాబ్లం మీద ఈ ఫార్ములా మీద బేస్ అయ్యి చేసుకున్నాం. అవునా? ఏమైనా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ అనేవి ఆ వృత్తం యొక్క ఆ సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అనుకుంటే, వ్యాసాగ్రాలు అనుకుంటే, అప్పుడు వృత్త సమీకరణాన్ని మనం ఏ సూత్రం ఉపయోగించి కడతామంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. అవునా? ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేసాము, ఈ ఈక్వేషన్ ని మల్టిప్లై చేసాము. మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? x into x స్క్వేర్. ఇక్కడ వరకు ఎక్కించుకున్నామా? బోర్డు సరిపోదు కాబట్టి అరేంజ్ చేసేస్తాను నేను. ఓకేనా? బోర్డు సరిపోదు కదా, అరేంజ్ చేసేస్తాను. ఓకేనా? అరేంజ్ చేసేస్తాను. ఫార్ములా తీసుకుందాం. ఏంటది? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. x into x square minus x into x2 minus x1 into x minus x1 into x1 x into x1 minus into minus plus x1 x2 plus x1 x2. ఓకేనా? ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసేసాను, అంటే ఏం చేయలేదు. తర్వాత ప్లస్ y into y స్క్వేర్ మైనస్ y into y2 మైనస్ y into y1 ప్లస్ y1 into y2 ఈక్వల్ టు 0. y1 into y2 ఈక్వల్ టు 0. ఓకేనా? x స్క్వేర్ మైనస్ ఈ రెండింటిలో నుంచి మైనస్ x కామన్ తీయొచ్చు కదా, మైనస్ x కామన్ తీయొచ్చు కదమ్మా. మైనస్ x కామన్ తీసేసాను. ఇంకా ఇక్కడ ఏం మిగిలింది? x2 ప్లస్ మైనస్ x వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ x1 తర్వాత y స్క్వేర్ టర్మ్ రాసుకుంటున్నాను. y స్క్వేర్ మైనస్ ఈ రెండింటిలో నుంచి మైనస్ y కామన్ తీస్తున్నాను. మైనస్ y కామన్ తీసినట్లయితే ఇక్కడ మైనస్ y వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేం మిగిలింది? y2. ఇక్కడ మైనస్ y వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేం మిగిలింది? y1. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? x1 x2 plus y1 y2 equal to 0. This is giving the equation number 1. దానికి ఈక్వేషన్ 1 అని ఇచ్చుకోండి. ఓకేనా? ఇప్పుడు x స్క్వేర్ మైనస్ x ఇంటూ x2 ప్లస్ x1 ప్లస్ y స్క్వేర్ మైనస్ y ఇంటూ y2 ప్లస్ y1 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాసుకున్న తర్వాత 1 అని ఇచ్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్లో రాసుకుందాం. x స్క్వేర్ టర్మ్ తర్వాత ఏ టర్మ్ రావాలి? y స్క్వేర్ టర్మ్ తర్వాత x టర్మ్ x. దీన్ని x1 టు x2 ప్లస్ x1 కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే x1 ప్లస్ x2 రాస్తాం. ఏ అసోసియేటివ్ లా a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ c. a ప్లస్ a అయినా b ప్లస్ c అయినా ఒకటే కదా. 2 ప్లస్ 3 ఈక్వల్ టు 3 ప్లస్ 2 ఏదైనా 5 లో వస్తుంది. ఓకేనా? సో మైనస్ y ఇంటూ దీన్ని కూడా y1 ప్లస్ y2 equal to y2 plus x1 x2 plus y1 y2 equal to 0. ఇప్పుడు ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఈక్వేషన్ 1. ఓకేనా? దట్ ఈస్ గివింగ్ ఈక్వేషన్ 1. ఓకేనమ్మా?
ఓకేనా. ఎరేజ్ చేసేస్తాను నేను మొత్తం ఎరేజ్. ప్రాబ్లం అయిపోలేదమ్మా, ఇంకా ఉంది. మూడు సరిపోదని చెప్పాను. చూడండి, మనకి ఈక్వేషన్ 1 వచ్చింది. ఇంకా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటి? ఏ కమా బి ఆర్డినేట్స్ ఆర్ రూట్స్ ఆఫ్ ద టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అవునా? ఫస్ట్ ఏంటి? x coordinates are in a comma b, in a comma b, x coordinates are roots of the equation x square plus 2ax minus b square equal to 0. x square plus 2ax minus b square equal to 0. అదే కదా మనకి ఇచ్చాడు. x స్క్వేర్ అంటే a కామా b అనే బిందువుల x నిరూపకాలు దేనికి రూట్స్ అని ఇచ్చాడు? x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ కి రూట్స్ అని ఇచ్చాడు. అవునా? రూట్స్ అని ఇచ్చాడు. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓకేనా, దానికి రూట్స్ అని ఇచ్చాడు కాబట్టి మనకు ఫార్ములా ఫార్ములా ఉంటుంది కదా, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని ఒక వర్గ సమీకరణాన్ని తీసుకుంటే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే alpha comma beta are the roots of this quadratic equation, then sum of the roots alpha plus beta equal to minus b by a and product of the roots alpha beta equal to c by a. Product of the roots alpha beta equal to c by a. అంటే alpha comma beta అనేవి ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు, రూట్స్ అనుకుంటే చూడండి, alpha comma beta are the roots of the ax square plus bx plus c equal to 0. ఇవి రెండు కూడా ఈ ఆల్ఫా బీటా అనేవి ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు అనుకుంటే, మూలాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ మూలాల లబ్ధము ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇది మీకు 2A క్లాస్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని మనకి ఒక చాప్టర్ ఉంటుంది, థర్డ్ చాప్టర్. ఆ థర్డ్ చాప్టర్ లో మనకి ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీని మీద వస్తాయి. ఓకేనా? ఆ థర్డ్ చాప్టర్ చెప్పినప్పుడు మీకు ఐడెంటిఫై ఉంటుంది. ఓకేనా? ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b బై a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c బై a. ఇక్కడ ఇది రూట్స్ అయినట్టు. అదే x1 x2 అనేవి ax x స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2x మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి దీనికి రూట్స్ అయినప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు x1 x2 అనేవి దీనికి రూట్స్ అనుకుంటున్నాం. అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మైనస్ b బై a అంటే మైనస్ b అంటే మైనస్ a బై a అంటే ఇక్కడ ఎంత అన్నమాట అంటే మైనస్ 2a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ x1 x2 ఈక్వల్ టు మైనస్ c బై a కదా ఫార్ములా ప్రకారం. c బై a అంటే మైనస్ b స్క్వేర్ బై 1 మైనస్ b స్క్వేర్. ఓకేనా? అలా వస్తుంది. ఓకేనా? ఇది మనం చేసుకుందాం. దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ x1 ప్లస్ x2 ఈక్వల్ టు మైనస్ b బై a ఫార్ములా కదా, అంటే మైనస్ 2a బై 1 ఈక్వల్ టు మైనస్ 2. మైనస్ 2 చెప్పాను కదా, సమ్ లో చెప్పాను కదా నేను. ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఫార్ములా ప్రకారం మైనస్ b బై a అంటే మైనస్ b ప్లస్ ఎంత ఉంది? ఇక్కడ 2a ఉంది. a ప్లస్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి మైనస్ 2a బై 1 మైనస్ 2a బై 1. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 x2 ఈక్వల్ టు c బై a ఫార్ములా ప్రకారం c బై a. c అంటే ఏంటంటే ఇక్కడ మైనస్ b స్క్వేర్ ఉంది. మైనస్ b స్క్వేర్. a అంటే ఏంటంటే 1 ఉంది. 1 మైనస్ b స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనకి x1 ప్లస్ x2 వచ్చింది, x1 x2 వచ్చింది. ఎప్పుడు a కమా b అనే దాంట్లో అనే బిందువులో x కోఆర్డినేట్స్ అనేవి దీనికి రూట్స్ అయినప్పుడు. ఇప్పుడు సెకండ్ ఇన్ a కమా b
y coordinates are roots of the equation ఏమి ఇచ్చాడు మనకి y square plus 2py minus q square y square plus 2py minus q square ఇప్పుడు a b అనే బిందువులో y కోఆర్డినేట్స్ y నిరూపకాలు దేనికి మూలాలు y square plus 2py minus q square 0 కి రూట్స్ అలా అయినప్పుడు ఇలాగైనప్పుడు మనకి అప్పుడు x y కోఆర్డినేట్స్ అంటే y1 y2 కదా y నిరూపకాలు అంటే a b బిందువులలో y నిరూపకాలు అంటే y1 y2 y1 y2 minus b by a minus 2p by a అంటే 1 minus 2p y1 y2 minus c by a c అంటే minus q square only c by a minus c by a కాదు c by a minus q square by 1 minus q square ఓకేనా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేస్తాం మనకి ఈక్వేషన్ 1 వచ్చింది కదా ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో from equation 1 ఏంటి x square plus y square minus x into x1 plus x2 minus y into y1 plus y2 plus x1 x2 plus y1 y2 0 ఈక్వేషన్ 1 అదే కదమ్మా దాంట్లో ఈ వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఓకేనా x square plus y square minus x into x1 plus x2 అండి minus 2a minus y into y1 plus y2 అండి minus 2p plus x1 x2 అండి x1 x2 minus b square y1 y2 minus q square equal to 0 x square plus y square minus into minus 2ax minus into minus 2py minus into minus plus into minus minus b square minus q square equal to 0 therefore direct line equation of circle is x square plus y square plus 2ax plus 2py minus b square minus q square equal to 0 వృత్తం యొక్క కావాల్సిన సమీకరణం ఓకేనమ్మా ఇక్కడ తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారు అంటే a, b బిందువులలో x నిరూపకాలు a, b బిందువులలో x నిరూపకాలు x square plus 2ax minus b square equal to 0 కి x square plus 2ax minus b square equal to 0 కి మూలాలు అయినట్లయితే x plus x1 plus x2 equal to minus 2a y1 x2 equal to minus b square ఇక్కడ a, b బిందువులలో y నిరూపకాలు y square plus 2py minus q square equal to 0 కి y square plus 2py minus q square equal to 0 కి మూలాలు అయినట్లయితే y1 plus y2 equal to minus 2p y1 equal to minus q square ఓకేనా ఇక్కడ సమీకరణం 1 నుండి లాస్ట్ కావలసిన వృత్త సమీకరణం
వృత్త సమీకరణం. ఓకేనమ్మా, ఒకసారి నేను మళ్ళీ మొత్తం ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనకి ఏమి ఇచ్చాడంటే ఏబి అనే రెండు బిందువులు ఇచ్చాడు. ఆ రెండు బిందువులలో యొక్క ఎక్స్ నిరూపకాలేమో దీనికి రూట్స్ అన్నాడు, వై నిరూపకాలేమో దీనికి రూట్స్ అన్నాడు. అయినా వృత్త సమీకరణాన్ని కనుక్కోమన్నాడు. ఆ రెండు బిందువులను మనం ఏమని తీసుకున్నాము? వృత్తం యొక్క వ్యాసాంతరాలు ఎండ్ ఆఫ్ ద డయామీటర్స్ అనుకున్నాం. ఎండ్ ఆఫ్ ద డయామీటర్స్ అనుకుంటే మనకి ఎండ్ ఆఫ్ ద డయామీటర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఉంది. ఏంటది? ఎండ్ ఆఫ్ ద డయామీటర్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేసాము. మనకి ఇది వస్తుంది. అవునా? ఇది వస్తుంది. తర్వాత ఏం చేసాము? మనకి ఏమి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఏబి అనే బిందువులో ఎక్స్ కోఆర్డినేట్స్ దాని రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఫార్ములా చేసుకుంటే ఎంత వచ్చింది? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు సి బై ఏ ఫార్ములా చేసుకుంటే ఎంత వచ్చింది? అలాగే ఏబి బిందువులలో వై కోఆర్డినేట్స్ అనేవి దీనికి రూట్స్ అన్నారు. దీనికి రూట్స్ అనుకుంటే y1 ప్లస్ y2 సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఫార్ములా చేసుకుంటే మైనస్ 2 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ y1 y2 ఈక్వల్ టు సి బై ఏ ఫార్ములా చేసుకుంటే ప్లస్ 4 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ ఇది వచ్చింది. ఓకేనమ్మా, దట్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ వన్.